ఎప్పుడు చూసినా ఆ వంటగదిలో ఎప్పుడు ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటావు. ఏంటి అసలు నువ్వు అని చెప్పేసి మా వారైతే అడుగుతున్నారండి. నాకైతే అసలు వంటగదిలో మాత్రం ఎప్పుడు కూడా చాలా నీట్‌గా ఉండాలండి. నాకు కొంచెమన్నా సరే చిరాకుగా ఉన్నా చిరాకొచ్చేస్తది. నాకసలు వంటగదిలో కూడా ఎళ్ళబుద్ధి కాదు. నాకు కొంచెం ఓసీడీ ప్రాబ్లమ్ ఉందనుకోండి. హ్యాండ్స్ కూడా ఎప్పుడు వాష్ చేస్తూనే ఉంటాను. ఇంకా నేనైతే నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ మొత్తం అంతా వాష్ చేస్తానండి. ఎందుకో తెలీదు చాలా చిరాకొచ్చేస్తుంది. ఇంక ప్రతిరోజు కూడా మార్నింగు, ఈవినింగ్ వంట అవ్వంగానే మొత్తం స్టవ్ అంతా తుడిచేస్తాను. కానీ కొంతమంది అంటారు తుడవకూడదు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని. లక్ష్మీదేవి వెళ్ళిపోవడం తర్వాత అండి, కానీ మనం మినిమం శుభ్రం చేసుకోవాలి. మరీ ఎక్కువ చేయకుండా మామూలుగా శుభ్రం చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు మాత్రం నేను మాత్రం ఇలా డీప్ క్లీన్ చేస్తాననమాట. ఎందుకో తెలీదు నాకు ప్రతిరోజు కూడా నా కిచెన్ని ఇలా చూసుకుంటే నాకు హబ్బా ప్రశాంతంగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. ఇలా ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మనకి. మీరు కూడా ఇంతేనా? మీరు కూడా ఇలాగే ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.